శుక్ల అంబరధరం విష్ణు. శుక్ల అంటే తెల్లని, అంబరధరం బట్టలు ధరించి ఉన్నవాట విష్ణు. విష్ణువు అంటే విశ్వవ్యాప్తమైన చైతన్య శక్తినే విష్ణువు అని పిలుస్తారు. అలాగే విశ్వవ్యాప్తమై ఉన్నవాడు, శశివర్ణం చంద్రుడిలాగా తెల్లగా ఉన్నవాడు, చతుర్భుజం 4 చేతులు ఉన్నవాడు, ప్రసన్న వదన ఎప్పుడు ప్రసన్నంగా ఉంటాడు. అలాంటి మహనీయుణ్ణి ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే, ఏ విఘ్నాలు రాకుండా ఉండడానికి ధ్యానిస్తున్నాను అని. ఇప్పుడు ఇంతకీ ఇందులో ఏ దేవత పేరు చెప్పలేదు కదా, విష్ణువు అనేది అయితే ఒక పేరుంది. మరి ఇది వినాయకుడు ఎలా అయిందండి? అందుకే వైష్ణవులు దీన్ని విష్ణుమూర్తి శ్లోకం అని పూజించేస్తూ ఉంటారు, శైవులేమో వినాయకుడిది అంటారు. ఏది కరెక్ట్ అండి అంటే ఇందులో 2 హింట్స్ చెప్పారు. మొట్టమొదటిది శశివర్ణం అన్నారు, అంటే తెల్లగా ఉన్నాడు అని. సామాన్యంగా విష్ణుమూర్తిని మేఘవర్ణము నీలమేఘశ్యాముడు అని కీర్తిస్తారు కదా, అందుకని శశివర్ణము అంటే వినాయకుడు అయి ఉండొచ్చు. రెండోది విఘ్నోపశాంతయ్యే, విఘ్నాలు రాకుండా చేసే విఘ్నహర్త వినాయకుడు. అందుకని వినాయకుడు పరంగా చెప్పుకుంటేనే సరిపోతుంది.